ఊరికి పాల కేంద్రం రప్పించే ప్రయత్నంలో నా యావదాస్తిని పణంగా పెడతానని మీ అందరికీ పాల కేంద్రం ఏర్పాటు చేస్తాను. ఈ ఊరికి పాల కేంద్రం వస్తది, రప్పిస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. మీ అందరి జీవితాలు నిలబెడతాను. చనిపోయిన ఇళ్ల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఊరికి పాల కేంద్రం రప్పించే ప్రయత్నంలో నా యావదాస్తిని పణంగా పెడతానని మీ అందరికీ పాల కేంద్రం ఏర్పాటు చేస్తాను. వెళ్ళిపోయారు. నా పెళ్లి చేయాలనుకున్నారు. పాపం 4 ఆవులు పెట్టుకుని అవి ఇచ్చే పాలతో బతుకిడుస్తున్నాడమ్మా. ఇప్పటికైనా మన ఊరికి పాల ఫ్యాక్టరీ వచ్చేటట్టు ఎవరైనా చూడండమ్మా. పాల ఫ్యాక్టరీ ఈ ఊరికి రావడం అంటే మాటలా? అది ప్రభుత్వంతో కూడుకున్న పని. మంగా, మంగా, మంగా నిన్నే. ఏంది? ఎందుకంత విసుగు? నేను గెట్లుంటే మీకేంది చెప్పండి. ఆకలేస్తుంది, కాస్త భోజనం వడ్డించు. వడ్డిస్తా, నడవండి. పెండ్లాం ఉన్నది గందికేగా. ఉదయం లేవగానే యాప పులియనికి, స్నానం పోతే నీళ్లు పెట్టనికి, కాఫీ ఇయనికి, టిఫిన్ పెట్టనికి, మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టనికి. గిందికేగా పెండ్లాం ఉండేది. పదండ్రి, పెడతా. తిని ఏ సీకు సింత లేకుండా చక్కగా పండుకోండి. ఏమైనా అది గిట్ల మాట్లాడుతున్నావు? ఏం కాలేదా? గిదినేం ఏం కాలేదా? ఏమైంది? ఊర్లో ఎవరు అనామకులు ఆత్మహత్య చేసుకుంటే గడికి అత్తమ్మతో పాటు మీరు బావగారు పోవుడు.
ఈ ఊర్లో పాల ఫ్యాక్టరీ లేనందువల్లనే గా ఆత్మహత్యలు జరుగుతున్నాయని వెంటనే పాల ఫ్యాక్టరీ రప్పించాలని ప్రయత్నం చేస్తానని మీ అమ్మ మా అత్త మా అల్లుడు గా అక్కడే ఉండి మీరు మీ అన్న సైన్మా చూసినట్టు చూడుడు గిదంతా ఏంది ఓ అదా మంచి మాటే కదా మంగా అమ్మ చెప్పింది. మంచి మాట గది మంచి మాట ఏ కాదా? నలుగురికి మంచి జరుగుతుందని ఆ నలుగురికి మంచి చేయడం, ఒక్క మంచి పని చేయడం తప్ప. తప్పని నేనంటే మాత్రం మీరు ఊరుకుంటారా ఏంది? నాకు తెలిసి గది మంచి పని కాదని ఎవరు అనరు. గిదంతా ఎందుకు? గాడంత జరిగితే నాకు ఒక్క మాటన మీరు చెప్పిర్రా? ఆళ్ళు ఈళ్ళు చెప్తే నా చెవిన పడింది తప్ప మీరు చెప్పిందేం లేదు. ఎలా అయితేనే తెలిసింది కదా. ఆ తెలిసినది, కానీ ఈ విషయంలో మీరు గమ్మునుండే నాకు నచ్చలే. ఇందులో నీకు నచ్చకపోవడానికి ఏముంది? గంతేనా? ఆ? గంతేనా అని అడుగుతున్నా. అంతే. అయితే అత్తమ్మని గా విషయంలో మీరేం అడగరు గంతేనా? అవును. గట్లయితే నేనే అడుగుతా. ఏమడుగుతావు? అడగాల్సినది అడుగుతా. మీకు గట్లన పట్టదు కదా. నా కోసం, రేపు పుట్టబోయే నా బిడ్డల కోసం అడుగుతా. అత్తమ్మ మీరు చేసేటిది మంచిగున్నదా అని నిలదీసి అడుగుతా. అలా అడిగితే అమ్మ బాధపడుతుంది. గట్లని అత్తమ్మ బాధపడుతుందని గమ్మునుంటే రేపు నేను నా బిడ్డలు బాధపడాలి. వద్దు మంగా. నేను అడిగేది మీరు గమ్మునుండండి. ఏంది పద్మావతి? అత్తమ్మా, మనుషుల్లో దేవుడు ఉంటాడని విన్నాను. అది మిమ్మల్ని చూశాకే నిజమని తెలుసుకున్నాను. నేనేం చేశాను పద్మావతి? ఏం చేశారా? ఊరి కోసం ఇంత చేస్తున్నా ఇంకా ఏం చేయాలత్తమ్మా? నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం బాగుంటే చాలు, నా కడుపు నిండితే అదే చాలు అనుకుంటారు. కానీ నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలతో పాటు అందరూ బాగుండాలి, అందరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ లోకంలో ఎంతమంది కోరుకుంటారత్తమ్మా? ఎవరు ఎలా చేస్తే నాకేంటి అనుకునే మనుషులున్న ఈ రోజుల్లో మీలాగా ఎవరు ఆలోచిస్తారత్తమ్మా? ఈ ఊరికి పాల కేంద్రం రావాలని దాన్ని ఎలాగైనా రప్పించి దానివల్ల ఈ ఊరి పాడి రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కళ్ళల్లో చూడాలని ఆశించి మీ అంత గొప్ప మనసు ఎవరికుంటుంది? ఎంతమందికి ఉంటుందత్తమ్మా? మీలాంటి మంచి మనుషులు ఇలాంటి మంచి మంచి ఆలోచనలు చేసి మంచి పథకాలు అమలు చేస్తే ఇవాళ జరిగిన ఆత్మహత్యలు జరగవు సరికదా? పంటకాలు నష్టపోయినా మా నాన్న లాంటి వాళ్ళ కుటుంబాలు, ఎందరో జీవితాలు ఎన్నెన్నో నిలిచిపోతాయత్తమ్మా.
మా అత్తమ్మ లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరుంటే చాలు. ఈ దేశంలో ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటారు. ఏంది పద్మావతి ఇదంతా? అవునత్తమ్మా, దేవుళ్ళు ఎక్కడో ఉంటారంటారు. లేదు, దేవుడు మానవ రూపంలో, అదే అక్కడక్కడ మీలాంటి వాళ్ళ రూపంలో ఉంటాడు. అలా మనుషుల్లో మానవత్వం ఉంది కాబట్టి ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. నేను, నా పిల్లలు, నా కుటుంబం అని కాకుండా అందరూ బాగుండాలని ఆలోచించి మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టాలత్తమ్మా. ఇందులో నేను చేసిందే ఉంది పద్మావతి. పిల్లి మెడలో ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి అంటారు కదా, గిది అసొంటిదే. మీలా ఎంతమందిలా ఆలోచిస్తారత్తమ్మా? ఎవరెట్లా ఆలోచిస్తున్నారనే విషయం పక్కన పెట్టి మనమేం మంచి చేస్తున్నామని ఆలోచిస్తే చాలు పద్మావతి. ప్రతి కుటుంబము ఒక బృందావనంలో తయారవుతుంది. పో, మీ అమ్మా నాన్నల గురించి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు. అలాగే అత్తమ్మా. నా బంగారు తల్లి. ఒసే మంగ, కోడలంటే గట్లుండాల, సంజైనదా? హా, అయినది. దుర్గా, పద్మావతి లాంటి కోడల్ని పొందిన నువ్వు నిజంగా అదృష్టవంతురాలివమ్మా. ఇంత చిన్న వయసులో పద్మావతి నిన్ను ఎంతగా అర్థం చేసుకుంటుందో చూసినావా? పద్మావతి నిన్ను అర్థం చేసుకున్నంతగా ఈ ఇంట్లో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే నువ్వేం చేసినా పద్మావతి నీకు వెన్నుదండుగా ఉంటాది. ఎంత వెన్నుదండగా ఉండకపోతే సేనయ్యని నువ్వు ఇంట్లో నుంచి పంపించేసినా నా ముగ్గురుతో నేను పోతాను, ఇక్కడ నాకేం పని అనకుండా నీతో ఉంది చూడు, అదే పద్మావతి మంచితనం, గొప్పతనం. మొత్తానికి నీ చిన్న కోడలు చాలా మంచి కోడలు. నువ్వు నాకు బంగారు లాంటి కోడలివి కాబట్టి నీకు మేలిం బంగారు లాంటి పద్మావతి కోడలిగా వచ్చినది. నిజంగా ఇద్దరము ఎంతో పుణ్యం చేసుకున్నాము దుర్గా. పద్మావతి, ఏంటక్క అలా చూస్తున్నావేంటి? ఆ,
చూడటం తప్ప నాలాంటోళ్ళు చేసేదేముంది గనక. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏమైనదా? అత్తమ్మ ఊరి కోసం, ఊరి జనం కోసం దాన ధర్మాలు చేసేయుడు, గా అత్తమ్మ మంచిదని మెచ్చుకుంటూ నువ్వేమో కాళ్ళు మొక్కడు. చూస్తూ ఉండు తప్ప నాలాంటి పిచ్చిది చేసేదేముంది అంటున్నా. అత్తమ్మ చేస్తుంది మంచి పనే కదక్కా. అవు చాలా మంచి పని. ఇప్పుడు గట్లనే అంటావు. గియాల అత్తమ్మ చేసే మంచికి రేపు చెడు మనం చూస్తాం. గప్పుడు తెలుస్తది గియాల అత్తమ్మ చేస్తున్నది మంచో చెడో. అలా ఎందుకు అనుకోవడం అక్క? ఇవాళ మనం ఒకరికి సహాయం చేస్తే రేపు మనకి మంచి జరుగుతుంది అనుకోవచ్చు కదా. అత్తమ్మ ఆలోచన కూడా అదే కావచ్చు కదా. చూడమ్మా, గిట్లాంటి మాటలు పంచదార లెక్క విననికి తీయగానే ఉంటాయి. కానీ అక్క అసలు ఇప్పుడు నువ్వేమంటావు? అత్తమ్మ చేస్తుంది అది ఊరి గురించి ఆలోచించడం తప్పు అంటావా? తప్పో ఒప్పో నీకు తెలియదా ఏంది? నేను ప్రత్యేకించి చెప్పాలనా? అవునులే, అత్తమ్మ ఆస్తులు మొత్తం ఊరి కోసం దారపోసినా నీకే లోటు జరగదులేమ్మా. ఎంతైనా అత్తమ్మకి నువ్వు ముద్దుల కొడల్వి కదా. ఎటొచ్చి నష్టపోయేది నేనే. ఎందుకంటే ఆవిడ దృష్టిలో నేను మొద్దు కొడల్ని కదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం. అదేంటండి, ఒక్క ముక్క ఇలా చెప్పి అలా వెళ్ళిపోతున్నారేంటండి? ఇంకేముంది మాట్లాడడానికి? ఏదోటి మాట్లాడొచ్చు కదా. అనవసరమైన మాటలు అది కావాలని కల్పించుకొని మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నచ్చదు. సారీ, నాకు క్లాస్ ఉంది. వదినా, కృష్ణ, నువ్వేంటిక్కడ? నీతో ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను వదినా. స్కూల్కి వచ్చి మరీ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? ఏం జరిగింది కృష్ణ? కంగారు పడాల్సింది ఏమీ లేదు. రేపు నేను చిన్న పద్మావతి యాదగిరి గుట్టకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తాం వదినా. ఈ విషయం చెప్పడానికి వచ్చావా? అవ్వదినా. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మేమిద్దరం యాదగిరి గుట్టకు పోతుంది మా కోసం కాదు, మరి మీకోసం వదినా. అదే వదినా, నీకోసం, అన్నయ్య కోసం. అవునదినా, మా కారణంగా విడిపోయిన మీరిద్దరూ తిరిగి కలుసుకోవాలి. నువ్వు సీనన్న చాలా సంతోషంగా ఉండాలని, అలాగని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడానికి వెళ్తున్నాం వదినా. ఆ భగవంతుడి దయ వల్ల మీరిద్దరూ మళ్ళీ కలిస్తే మీరు విడిపోవడానికి కారణమైన మేము ఆ పాపం నుంచి విముక్తులం అవుతాం.